కల్కిలో ప్రాజెక్ట్ కే అంటే కల్కి కాదు, కర్ణ కాదు. ప్రాజెక్ట్ కే అంటే కృష్ణుడు. ప్రాజెక్ట్ కేకి కృష్ణుడికి ఏంటి కనెక్షన్? మరి యస్కిన్కి కృష్ణుడి హార్ట్ ఎలా వచ్చింది? సిరం ఎలా తయారైంది? ట్రూత్ వింటే షాక్ అవుతారు. అదేంటో చెప్తా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడు హార్ట్ థియరీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే యస్కిన్కి హార్ట్ దగ్గర స్నిచెస్ మార్క్స్ ఉంటాయి. హార్ట్ ట్రాన్స్ప్రెషన్ అవుతేనే అలా స్నిచెస్ మార్క్స్ ఉంటాయి. అయితే జగన్నాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడు హార్ట్ ఉందని తెలుసుకొని యస్కిన్ ఆ హార్ట్ ని తన హార్ట్ తో రీప్లేస్ చేసి ఉండవచ్చు. కానీ శ్రీకృష్ణుడు హార్ట్ కలియుగంలో ఎండ వరకు అలానే ఉండడం వల్ల హార్ట్ వీక్ గా అయిపోయి ఉండవచ్చు. అందుకే యస్కిన్ ఆ హార్ట్ డిఎన్ఏతో ఆ సిరం ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు హార్ట్ మళ్ళీ సిరంతో స్ట్రాంగ్ అయితే అప్పుడు యస్కిన్ కి ఆ శ్రీకృష్ణుడు పవర్స్ వస్తాయి. అందుకే ల్యాబ్స్ లో ఉమెన్ వామ్ నుండి ఆ సిరం ని డెవలప్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా ఆ సిరం అనేది దీపక్ వామ్ లో డెవలప్ అయింది. యస్కిన్ ఆ సిరం ని ఇంజెక్ట్ చేసుకున్న వెంటనే హార్ట్ దగ్గర ఫంక్షన్ స్టార్ట్ అయింది. సిరం సక్సెస్ అయ్యాక హార్ట్ గ్లో అవుతుంది. అందుకే యస్కిన్ క్లైమాక్స్ లో ఒక డైలాగ్ కూడా చెప్తాడు, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటే కృష్ణుడు వస్తున్నాడు. ఒకవేళ ఇది నిజమైతే ఇక ట్విస్ట్ ఏంటంటే కృష్ణుడు పవర్స్ కంటే పవర్ఫుల్గా కలియుగంలో ఎండ్లో కలికి పుడతాడు.